అందరికీ నమస్కారం. సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం. సిరిపురం అనే గ్రామంలో ఆనంద్ అనే యువకుడు ఉండేవాడు. అతను తెలివైన వాడే, కానీ కొన్ని అలవాట్ల వల్ల ఇతరుల ముందు తన విలువను కోల్పోతుండేవాడు. అతను చిన్న విషయాలకు కోప్పడేవాడు, నిర్లక్ష్యంగా మాట్లాడేవాడు. తన సమస్యలకు అందరికీ చెబుతూ బాధపడేవాడు. ఒకరోజు గ్రామ పెద్ద అయిన రాఘవయ్య ఆనంద్ను పిలిచి ఇలా అన్నాడు: ఆనంద్, నీకు మంచి భవిష్యత్తు కావాలంటే కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. నీ విలువను పెంచుకోవడానికి కొన్ని సూత్రాలు పాటించాలి. ఆనంద్ ఆసక్తిగా విన్నాడు. రాఘవయ్య చెప్పిన సూత్రాలు ఇవే. 1. ఎప్పుడు బిజీగా ఉండు. బిజీగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు విలువ ఉంటుంది. ఖాళీగా ఉంటే చులకనవుతారు. అతిగా కోప్పడడం, చిరాకు పడటం, అరవడం అలాంటి వాటి వల్ల ఇతరుల ముందు విలువ కోల్పోవడమే కాకుండా నవ్వుల పాలవుతారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వారి కళ్ళ వైపు సూటిగా చూస్తూ మాట్లాడండి. అలా కాకుండా మాట్లాడుతూ కిందకు చూడటం, పక్కకు చూడటం వల్ల అది మీలో భయం, బెరుకు ఉన్నట్లు ఎదుటివారికి తెలుస్తుంది. దానివల్ల మీ విలువ తగ్గుతుంది. కళ్ళల్లోకి సూటిగా చూడడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం, హుందాతనం కనిపిస్తుంది. అర్థం కాని విషయాలను అడిగి తెలుసుకో. అలా కాకుండా మొహమాట పడితే దాని గురించి తెలియక తప్పుగా మాట్లాడుతావు లేదా మౌనంగా ఉండిపోతావు. దానివల్ల కూడా నీ విలువ తగ్గుతుంది. కష్టమైన పనులను చేయడానికి వెనుకాడవద్దు. కొత్తదనం కోరుకునేవారు గౌరవించబడతారు. నీలో చిరునవ్వు జరగకుండా చూసుకోండి. నువ్వు నీ విలువను రెట్టింపు చేస్తుంది. మనసులో ఉన్న భావాలను చాలా వరకు మొహంలో కనిపిస్తూ ఉంటాయి. మీలో చికాకు, కోపం, అసహనం లాంటివి ఏమున్నా కానీ ఎదుటివారి ముందు చిరునవ్వుతో కనిపించినప్పుడు మీకు మంచి విలువ ఉంటుంది. ఎదుటివారిని ఆకట్టుకునేలా మాట్లాడండి. మన మాట తీరును బట్టి ఎదుటివారు గౌరవిస్తారు. కఠినంగా, చిరాగ్గా, కోపంగా మాట్లాడడం వల్ల విలువ ఉండదు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవిస్తారు. అవసరం లేని పనులు, జీవితాన్ని పనికిరాని పనులు చేయకండి. మీ సమయం వృధా అవుతుంది. ఖాళీగా ఉన్న వాళ్ళను, సమయం వృధా చేసే వాళ్లకు బయట వాళ్ళే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా విలువ ఇవ్వరు. నిన్ను పట్టించుకోని వారి కోసం, నీ అవసరం ఉన్న సహాయం అడగని వారి కోసం, నిన్ను అవసరానికి వాడుకొని నీ గురించి పట్టించుకోని వ్యక్తుల కోసం నీ విలువైన సమయం వృధా చేస్తూ కాలక్షేపం చెయ్యకు. దానివల్ల నీకు విలువ ఉండదు. నీకు ఎవరైతే సమయం కేటాయిస్తారో, నిన్ను ఎవరైతే గుర్తించి గౌరవిస్తారో, ఎవరైతే నీకు సహాయం చేస్తారో అలాంటి వారి కోసం నీ సమయం కేటాయించడం వల్ల నీకు విలువ ఉంటుంది. ఎదుటివారి ముందు మీ బాధల్ని చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకోకండి. దానివల్ల మీ సమస్య తీరకపోవడం, వారి దృష్టిలో మీరు బలహీనంగా కనిపించి చులకన అయిపోతారు. మీ బాధలు చెప్పుకోవడానికి పరిస్థితి వస్తే మీకు సహాయం చేస్తారు, కష్టం తీరుస్తారు అన్న నమ్మకం ఉన్న మీ శ్రేయోభిలాషుల ముందు మాత్రమే చెప్పుకోండి. మీ రహస్యం మిమ్ములు దాటి మరొకరికి చేరినప్పుడు ఇంకా మీ ఆధీనంలో ఉండదు. ఒకరి నుంచి మరొకరికి చేరిపోతూ ఉంటుంది. దానివల్ల విలువ తగ్గిపోతుంది. మీ సమస్యలు నీకే తెలుసు. వీలైనంత వరకు స్వయంగా పరిష్కరించుకో. నిన్ను నువ్వు తక్కువగా భావించుకుంటూ ఎదుటివారి ముందు బాధపడకు. నిన్ను నువ్వు నమ్ము. నిన్ను నువ్వు గౌరవించుకో. నీ మీద నీకే గౌరవం లేనప్పుడు ఇతరులు నిన్ను ఎలా గౌరవిస్తారు? నువ్వు చేసే ఏ పనుల వల్ల నిన్ను నువ్వు తక్కువగా భావించు ఉంటావో, నువ్వు ఏమి సాధించినా ఎంతో సాధించాను అని సంతృప్తి చెంది అక్కడితో ఆగిపోకు.
ముందుకు సాగుతూనే ఉండాలి. నీ కృషికి ఫలితం దక్కి నువ్వు ఇంకా ఇంకా పెద్ద స్థాయికి చేరుకోవడం, నీ విలువ కూడా ఇంకా పెరుగుతుంది. ఒక మాట ఇచ్చిన తర్వాత నిలబెట్టుకోవాలి. మాట తప్పే వారిని సమాజం గౌరవించదు. నిస్వార్థంగా సహాయం చేయి. సేవ చేసే వారికి ఎవరు మర్చిపోరు. కష్టపడడానికి అలవాటు చేసుకో. కష్టపడి వారికి విజయాన్ని అందించే గౌరవం లభిస్తుంది. ఆలోచించి మాట్లాడు. అనవసరమైతే మాట్లాడకు. నీ విలువను తగ్గిస్తాయి. నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో. సమయాన్ని వృధా చేయకుండా ఉపయోగించుకోవాలి. ఎప్పుడూ నేర్చుకునే మనసుతో ఉండు. నిరంతరం కొత్తవి నేర్చుకోవడం నీ విలువను పెంచుతుంది. తప్పులను ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండు. పొరపాట్లు జరగడం సహజం, కానీ వాటిని ఒప్పుకొని మార్చుకోవడం గొప్పతనం. ఆనంద్ వీటిని పాటించడం ప్రారంభించాడు. కొద్ది రోజులు అతని కోపం తగ్గింది. అతను మంచిగా మాట్లాడడం నేర్చుకున్నాడు. ఈ రోజు నుంచి ఆనంద్ సిరిపురం గ్రామంలోని యువతకు ఆదర్శంగా మారిపోయాడు. మంచి అలవాట్లు మన విలువను పెంచుతాయి. మీరు మారితే మీ విలువ పెరుగుతుంది. ఇన్ని మంచి సూక్తులలో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదములు.